హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి త్వరలో మన ఆషాఢ మాస బోనాలు అయితే ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. తర్వాత కూడా ఈ నెల 11వ తేదీన భవిష్యవాణి రంగం చెప్పబోతారు. కానీ ఈ రంగం ఎంతవరకు నిజము, ఎంతవరకు అవాస్తవము, ఇంకొకటి ఈ రంగంలో చెప్పినవన్నీ నమ్మొచ్చా, నమ్మకూడదా, ఈ రంగం అనేది అసలు దేనికి సంబంధించి చెప్తున్నారు? ఎందుకంటే సంవత్సరం మొత్తం జరిగేదంతా కూడా రంగంలో చెప్తూ ఉంటారు. ఈ రంగాన్ని చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా వెళ్ళి అక్కడ వింటూ ఉంటారు. అసలు ఈ రంగం అంటే ఏంటి, దేనికోసం చెప్తారు ఈ రంగం, ఈ భవిష్యవాణి దేనికి సంబంధించింది, అసలు భవిష్యవాణి అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో హిట్ టీవీ ప్రేక్షకుల కోసం మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా మరి? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు? బాగున్నాయండి, మీరు బాగున్నారా? మేము చక్కగా ఉన్నాము. ముందుగా మా హిట్ టీవీ తరఫున మీకు ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. బోనాలు జరుగుతూనే ఉన్నాయి. మరి త్వరలో కూడా ఇక్కడ ఉజ్జయిని మహంకాళి బోనాలు వస్తున్నాయి. ఆ ఉజ్జయిని మహంకాళి బోనాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది కూడా భవిష్యవాణి రంగం. ఈ భవిష్యవాణి రంగం కోసమే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, ప్రభుత్వాలతో సహా ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఈ భవిష్యవాణి అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు గురువు గారు. ముఖ్యంగా ముందుగా అయితే మీకు మన ఛానల్ ప్రేక్షకులకి అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఆషాఢ మాసంలో కొంతమంది బాధపడేటువంటి రోజులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ పుట్టింట్లో ఉండాల్సి వస్తుంది, వాళ్ళందరికీ కూడా సాడ్ తో కూడినటువంటి శుభాకాంక్షలు. వాళ్ళందరికీ ఫ్రీడమ్ తో కూడినటువంటి శుభాకాంక్షలు. ఇప్పుడు ఫ్రీడమ్ కూడా వస్తుంది వాళ్ళకి. అయితే మీకు ఒక రెండు విషయాలు. మనకి మీరు చూసినట్టయితే కనుక చేప ముందు ఒకటి ఇస్తుంటారు, గుర్తుందా మీకు? చేప ముందు ఇస్తుంటారు, చేప ముందు ఇచ్చేటప్పుడు ఆ ఒక్కరోజే ఇస్తారు. ఇప్పుడు 3 రోజులు ఇస్తున్నట్టున్నారు, ఇస్తున్నారు. మళ్ళీ ఆ 3 రోజులు పోతే మళ్ళీ 360 రోజులు వెయిట్ చేయాల్సిందే. మీరు అన్నారు కదా రంగం కోసం సంవత్సరం పాటు ఎదురు చూస్తుంటారు అని. అయితే చేప ముందు ఇవ్వడానికి కూడా సంవత్సరం పాటు ఎదురు చూడాల్సిందే మళ్ళీ. ఓకేనా? పోతే మరొకటి, మా తాతయ్య వాళ్ళు 4, మా తాతయ్య వాళ్ళ అన్నదమ్ములు 4, దాదాపుగా 150 ఎకరాల పొలం. ఇదంతా కూడా వాళ్ళే మెయింటైన్ చేసుకునేవారు. అయితే సాయంత్రం ఇప్పుడు టీవీలు ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్ ఏమి ఉండేవి కాదు. సాయంత్రం 7 పల్లెటూరు కదా, 7 అన్నం తినేసి పడుకునేవాళ్ళు. అన్నం తినేటప్పుడు ఏంటంటే వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ఏమంటే, అరే పెద్దోడా నువ్వు పై పొలానికి వెళ్ళు, చిన్నోడా నువ్వు మాగాన్ని చూసుకో, అరే నువ్వు దుక్కు దున్నేసే, లేదా వాడి దగ్గరికి వెళ్ళి పంట పండించేసే, లేదా డబ్బులు తీసుకురా అని చెప్పి సాయంత్రానికి అన్నం తింటూ మాట్లాడుకుంటారు. రేపటి చేసి రేపు ఏం చేయాలని పనులు మాట్లాడుకుంటూ ఉంటారు. అయిపోయిన తర్వాత తెల్లారిదే ఎవరు చేయాలనుకున్న పనులు వాళ్ళు చేస్తారు. ఇది మర్చిపోతారు. ఇది ఏంటంటే ఆ సరదా అన్నం తినేంతసేపు సరదాగా మాట్లాడుకుంటారు. మళ్ళీ రేపు ఏం చేయాలో ఎవడు ఎడిపోతాడో తెలియదు, చెప్పినోడు ఎడిపోతాడో తెలియదు, ఎన్నోడు ఎడిపోతాడో తెలియదు, ఎవడికి నచ్చిన పనులు వాడు వెళ్తాడు. ఓకేనా? రంగం అనేది అంతే. మనం 360 రోజులు వెయిట్ చేసే అవసరమే లేదు. అది కేవలం ఏంటంటే పబ్లిసిటీ కోసం అంతే, పబ్లిసిటీ కోసమే, వేరే ఏమీ లేదు. మీరు ఇప్పుడు ఒక విషయం నిజంగా ఒకటైతే, అంటే మీరు అనగానే నాకు షాక్. అది పబ్లిసిటీ కోసం అయితే ఇన్ని సంవత్సరాల నుంచి రంగం ఎందుకు నమ్మేది నాకు అర్థం. ఏమైనా అన్నది జరిగిందా? తెలంగాణ రాష్ట్రము ఏమైనా కేంద్ర ప్రభుత్వం అవుతుందా? అవుతుందా? హైదరాబాద్ ఢిల్లీ అవుద్దా? పోనీ బెంగళూరు అవుద్దా? అవదు కదా. ఒకే రోజు సంవత్సరం మనిషి ఒకే రోజు పెరుగుతాడా? అవదు కదా. పోనీ 9 నెలలకి గర్భం దాల్చినటువంటి స్త్రీ 9 నెలలకు ప్రసవిస్తే మామూలు డెలివరీ అంటారు. అలాగా ఆపరేషన్ లేకుండా ప్రసవం చేయగలుగుతుందా? సరిపోని రోజు రోజు అభివృద్ధి ఏమైనా చేయగలుగుతుందా? ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఒక 3 నెలల్లో కట్టిస్తుందా? లేదు కదా. కానీ ఒక విషయం గురువు గారు, ఇక్కడ ఎందుకంటే ఇది ప్రభుత్వాలు నమ్ముతున్న రంగము, రాజకీయ నాయకులు నమ్ముతున్న రంగము, రాష్ట్ర ప్రజలు నమ్ముతున్న రంగము. ఆ రంగం గురించి మీరు ఈజీగా ఇదంతా పబ్లిసిటీ కోసమే అని ఒక వర్డ్ తో మీరు ఇలా తీసేశారు. అయితే ఇక్కడ పబ్లిక్ అంటే ఇక్కడ ఒకటండి, మనకి ఎక్కడ కూడా మీరు యాడ్స్ చూస్తుంటారా? ఎక్కువగా మనకి నచ్చినటువంటి హీరో ఒక యాడ్ తీస్తాడు. ఎందుకు తీస్తారు అంటే దానికి సేల్స్ పెంచుకోవడానికి తీస్తారు. అలానే మనం అందరం కూడా దానికి ఎడిట్ అయిపోతాం.
ఆ వస్తువు మనకు నచ్చకపోయినా అరే పలానా సల్మాన్ ఖాన్ పలానా షారుఖ్ ఖాన్ యాడ్ తీశారు అని చెప్పి ఆ వస్తువుని మనము కొనుక్కుంటుంటాం. వాటికి బిజినెస్ సేల్ పెరుగుతుంది. ప్రభుత్వాలు కూడా ప్రజల కోసము వారు కూడా నమ్మాల్సి వస్తుంది, తప్పదు. అరే ప్రభుత్వమే వచ్చేసి సీఎం సైతమే వచ్చేసి వింటున్నారు కదా, మనకేమైంది నిజమేమో. ఇప్పుడు ఏజ్ లో కాకపోయినా ఆ ఒక పదవిలో పెద్ద వ్యక్తి వారే వింటున్నారు అంటే ప్రజలు వింటారు కదా. అది కేవలం దాన్ని చూసుకొని వారి యొక్క బ్యాంకుని పెంచుకోవడానికి. జనాలు ఇడిపోయిన వారికి సంబంధం లేదు, కానీ జనాలు వారికి కావాలి. కానీ జనాల దృష్టిలో వారే వింటున్నారు కదా, మనకేమైతుంది అంతే కదా. పబ్లిసిటీ అంతే, ఇది ఒక ట్రెండ్ ఆఫ్ పబ్లిసిటీ. సంవత్సరానికి ఒకసారి ఇది ఒక ట్రెండ్ ఆఫ్ పబ్లిసిటీ. అంటే భవిష్యవాణి అంటేనే ఇంక ఇది అంతే పబ్లిసిటీ. మరి పబ్లిసిటీ అని మీరు అంటున్నారు కదా, తన ఒంటి మీదకి అమ్మవారు వస్తుంది అంటే ఆ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటే అంత ఆషామాషి కాదు కదా. ఉజ్జయిని అమ్మవారి బోనాలు ఏదైతే ఉందో బోనాల ప్రత్యేకత ఉంటుంది, అది చేసే విధానం ఉంటుంది, ఆ పద్ధతులు ఉంటాయి. వారి ప్రాంత ఆచార ప్రకారంగా వారి ఇంటి ఆచార ప్రకారంగా బోనాలు చేసుకుంటారు. ఏ అమ్మవారికైనా బోనాలు చేయొచ్చు, దాని ఉజ్జయిని మాత ప్రత్యేకించి ఏం లేదు. అంటే అక్కడ రంగం చెప్తూ ఉంటారు కదా, మరి ఆ అమ్మవారి శక్తులు తెలిసిందే, ఆ అమ్మవారి ఆక్రోశము ఆగ్రహము అన్ని తెలిసిన వాళ్ళే కదా. ఒకవేళ పబ్లిసిటీ కోసమే అయితే ఇది అబద్ధం అయితే ఆ రోజే చెప్పాల్సినంత అవసరం ఏంటి? అది ఇప్పుడు ప్రతిరోజు చూస్తే మనకి బోర్ అనిపిస్తుంది అండి ఏదైనా సరే. ఇప్పుడు టుంగుటియాలు వెళ్ళాలని చెప్పి పిల్లలకి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఒకసారి పిక్నిక్ వెళ్ళినప్పుడు లేదా ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు అది ఎక్కితే బాగుంటుంది. తర్వాత రోజు టుంగుటియాలు నా ఇంటి ఎదురే ఉన్నా కూడా ఉపయోగం ఉంది, నేను చూస్తుంటా తప్పితే ఎక్కలేము, కొన్నాళ్ళు పోతే అది చూడలేము. ఇప్పుడు ఏదైనా ఒక ప్రత్యేకత కావాలంటే ఎప్పుడో ఒకసారి అయితేనే బాగుంటుంది. రోజు ఒకటే కలర్ డ్రెస్ వేసుకోలేము, మనం రోజు ఒకటే రకమైన ఫుడ్ తినలేము. వీటిలోనే అన్నున్నప్పుడు అలాంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో చేసేటువంటి రంగం ఏదైతే ఉందో ఇది సంవత్సరం ఒకసారి అయితేనే వింటారు, అంతకుమించి అందుకు అక్కడ ఎంచుకున్నారంటారు. అయితే ఎందుకంటే అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల రోజే ఆ అమ్మవారు తన ఒంటి మీదకి పూనుతారు, పూని ఈ వాస్తవాలన్నీ కూడా అంటే ఈ సంవత్సరం అంతా ఏం జరగబోతుంది అని చెప్పేసి చెప్పిపిస్తూ ఉంటది అమ్మవారు అని చెప్పేసి, అది కూడా మట్టి కుండ పైన నిలబడి చెప్పిపిస్తారు అని అంటారు. అంటే ఇది నమ్మొచ్చు అంటారా నమ్మకూడదు అంటారా? గారడి మట్టి కొండ మీద డాన్స్ చేసి చాలా మంది ఉన్నారు, నాట్యం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గారడి అంతే, ఇది గారడి అంటున్నారు. మీరు చెప్పేది నిజంగా అంటే ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఇప్పుడు ఒకటేనండి, అమ్మవారు పూనేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అయితే ఉజ్జయిని మహంకాళి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ అమ్మవారిది పూర్వకాలంలో చరిత్ర చూసినట్లయితే గనక పూర్వకాలంలో అక్కడ ఒక ఆలయం ఉండేది, ఇప్పుడు ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక చిన్నపాటి గ్రామ మందిరాలు ఉంటాయి కదా, గ్రామాల్లో ఉండేటువంటి గ్రామ దేవతల ఆలయాలు, అదే విధంగా ఆలయం ఉండేది అక్కడ. ఆ ప్లేస్ ని ఆ స్థలాన్ని గవర్నమెంట్ ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు అది దేవాదాయ శాఖలో చేర్చేందుకు అక్కడ పబ్లిసిటీ చేయటం అనేది ఆనవాయితీగా ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని కులాల వాటికి కొన్ని రకాలైనటువంటి వర్క్లు ఆ వృత్తి అనేది ఇస్తారు, ఎవరు ఏ వృత్తి చేయాలనేది ఇస్తారు. ఆ వృత్తిలో ఒకటి ఈ యొక్క మనం రంగం కూడా అనుకోవచ్చు ఒకటి. రెండోది వచ్చి అప్పట్లో ఏమయ్యేదంటే సంవత్సరానికి ఒకసారి మనము ఊళ్ళల్లో పంచాయతీ అంటాం, రచ్చబండ అంటాం, చెట్టు కింద కూర్చొని ఊళ్ళో ఏదైనా సమస్య వస్తే పెద్దవారందరూ ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర కొంతమంది రాజులు, కొంతమంది అక్కడ అప్పట్లో పాలించేటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడికి వచ్చి మాట్లాడుకోవడం చేసుకోవడం వలన, వారికి అక్కడ పూజించడం వల్ల వాళ్ళకి మంచి జరగటం వలన ఆ మంచి వాడి జాతక ప్రకారం జరిగింది. అయితే అమ్మవారి యొక్క దాంట్లో అమ్మవారు ఒక పూనుకొని అమ్మవారే మంచి చేసిందని ఒక వాళ్ళ నమ్మకంతో అమ్మవారి దగ్గర ఏం చేసేవారంటే యుద్ధం జరిగేటప్పుడు కానీ ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు కానీ అక్కడికి వచ్చి నిర్ణయం తీసుకునేవారు. ఇది మొదటగా జరిగినటువంటి అక్కడికి వచ్చి నిర్ణయం తీసుకొని వారు ఆ విధానానికి వెళ్ళిపోయేవారు. 4 దారులు 4 వెళ్ళేసి అక్కడ ఏం చేయాలో ఆ కార్యక్రమం నిర్వర్తించేవారు, విజయం పొందేవారు. ఆ తర్వాత కాలంలో ఆ నిర్ణయాలు కాస్త పరిష్కార మార్గాలుగా అక్కడ ప్రాసిద్ధిగా ఏంటంటే అక్కడ ఒక రచ్చబండలాగా ఏర్పరచుకొని ఇక్కడ విధానం తీసుకుంటే ఏదైనా ఇప్పుడు మనకి జీవోలు అంటారు, ఇక్కడ మనం తీసుకునేటువంటి కొన్ని రకాల ఇవి ఉంటాయి, దాన్ని ఏమంటారంటే అది గ్యాస్ ఫ్రీగా ఇచ్చేది ఉంటాయి కదా, ఏమంటారు వాటిని స్కీములు, కొన్ని రకాలుగా స్కీములు ఉంటాయి, గవర్నమెంట్ ప్రతిపాదిస్తుంది స్కీములు అని, ఉచిత విద్యా సంతకాలు పెట్టడం ఏదో సంథింగ్ ఉంటాయి కదా, ఏదో ప్రభుత్వం నచ్చినటువంటివి ఉంటాయి కదా. అలాగా వారికి ఈ రోజు సెక్రటరియట్ అలానే వారికి వారి ఆఫీసులు ఎలా ఉంటాయో ఈ అమ్మవారి ఆలయాల్లోనే పెట్టుకునేవారు ఒకప్పుడు. అక్కడికి వచ్చి సంవత్సరానికి ఒకసారి ఆ సంవత్సరానికి సరిపడా
ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ అమ్మవార్లకి చేసేవారు ఎక్కువైపోయి ఉజ్జయిని వాళ్ళు ఎక్కువైపోయి, ఉజ్జయిని అమ్మవారు అంటే ఆమె పెట్టిన పేరు ఉజ్జయిని కాదు, అక్కడ ఉజ్జయినులు అని చెప్పేసి ఒక రకమైనటువంటి వారు. ఆ ఉజ్జయిని అమ్మవారు అంటే వారు ట్రాన్స్జెండర్స్ ఇలా ఉంటారు, కొన్ని రకాలుగా వేరే ఉంటారు. వారు పెట్టినటువంటి పేరు ఉజ్జయిని అమ్మవారు అనేది. పూర్వకాలంలో ఆమె పేరు అమ్మవారు ఉజ్జయిని మాత, మహంకాళి అమ్మవారు అంతే, ఉజ్జయిని మాత లేదు. వీరు నిర్ణయించుకుంది ఉజ్జయిని మాత అని. ఉజ్జయిని అంటే అక్కడ అర్థం ఏంది అంటే బోలా అని. ఉజ్జయిని అంటే ఉన్నది మొత్తము దారాదత్తం చేసి కాపాడుకుంటాను అని. ఉజ్జయిని అంటే మన వైద్య పరంగా చూసుకున్నప్పుడు ప్రకృతిలో ఒక భాగం అని. 5 ప్రకృతి, గాలి, నీరు, నిప్పు ఎలా కలిస్తే ప్రకృతి ఉంటుందో దాన్ని ఉజ్జయిని అంటారు. ఆ ఉజ్జయిని అంటే మిమ్మల్ని అందరినీ నేను కాపాడుకుంటాను అని. ఉజ్జయిని అంటే చాట అని. అర్థమైందా? మీ పాపాలు మొత్తం చాటతో కడిగేస్తా. ఇవి ఉజ్జయిని అంటే అర్థం ఇది. అది ఒక జాతి ఉండేది. ఉజ్జయిని అనేది జాతి అని మనం అనకూడదు మనుషులకి, అదే వారొక తెగ ఉండేది. ఉజ్జయిని ఒక తెగ ఉండడం వల్ల వారు అమ్మవారిని పూజిస్తారు కాబట్టి ఉజ్జయిని మాత అంటారు. ఇప్పుడు మనం ఒక ఊరుంది, ఆ ఊర్లో పాలించే వాళ్ళకి అక్కడ వెళ్ళగానే పలానా అతను ఉన్నారా అండి అనగానే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊరంతా అతనికి వెళ్ళిపోతుంది. పలానా జమీందారు గారి ఇల్లండి, ఆయన పేరు మర్చిపోతారు. పలానా రావు గారి ఇల్లండి. అలానే వారిని పూజించేవారు కాబట్టి ఉజ్జయిని మాత, ఉజ్జయిని అమ్మవారు అలా ఏర్పడింది. ఇది ఉజ్జయిని మాతకి కథ. మరొకటి చెప్పండి. ఇకపోతే రంగం. ఈ రంగం అనేది ఏంటంటే ఆ తర్వాత కాలంలో రజాకర్లు కావచ్చు, ఆ తర్వాత కాలంలో పాలించిన వారందరూ కూడా కాకతీయులు, రజాకర్లు వీళ్ళంతా కూడా కాలక్రమేణా కలిసిపోయినారు. కానీ అమ్మవారు మాత్రం అలానే ప్రసిద్ధి చెందున్నారు. మరొకటి, ఆ అమ్మవారి కింద వీరి పూర్వ నమ్మకం ఏంటంటే ఒక పురాణం కూడా ఉంటుంది. అక్కడ నమ్మకం ఏంటంటే అమ్మవారి కింద కొన్ని లక్షల కిలోల బంగారం, వజ్ర వైడూర్యాలు ఉన్నాయని ఒక ప్రాసిద్ధి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ అమ్మవారికైనా శక్తి వస్తుంది, ఏ అమ్మవారికైనా అక్కడ రూపం బాగుంది, ఏ అమ్మవారి దగ్గరికైనా పని అవుతుంది అంటే ఆవిడ కింద ఖచ్చితంగా ఆవిడ ఉన్నటువంటి స్థానంలో అక్కడ వజ్ర వైడూర్య మణిమాణిక్యాలు బంధనతో ఉంటాయి అని అర్థం. అదొకటి అర్థం. అవన్నీ పోగొట్టుకోలేక ఏదో ఒక ప్రభుత్వం ఎవరొక ఉజ్జయిని అనేటువంటి వాళ్ళు ఎవరో అవన్నీ చేర్చుకోవడానికో ఆ బంధాలకి కొన్ని తరాల తర్వాతనో కొన్ని సంవత్సరాల తర్వాతనో పూజలు చేయడం ద్వారా కొన్ని వస్తాయి. అదొక బంధన ఉంటుంది. ఆ చేసేటువంటిది ఇంటి మొక్కుబడి ఉంటుంది. రంగం అనేది కూడా ఇంటి మొక్కుబడి. ఎలా అయితే మనము సేవలు అంటాం, ఒక్కొక్కరు బట్టలు తీసుకెళ్తారు, ఇప్పుడు ఎక్కడో మొక్కుని ఉండిలో వేస్తూ ఉంటారు, ముడుపులు కడుతూ ఉంటారు. అలానే రంగం అనేది కూడా మొక్కుబడి. ఒక్కొక్కరు అవతారాలు వేస్తూ ఉంటారు. పులి అవతారం రంగం చెప్తున్న వాళ్ళది అంటే వాళ్ళది ఒక మొక్కుబడి అనుకోవచ్చునా? ఖచ్చితంగా. అంటే వంశపారంపర్యంగా వస్తుంది అంటారు. వంశపారంపర్యంగా రావడానికి ఏంటండి, అదే ఆస్తులా లేకపోతే ఇంకేమన్నా? ఆస్తులే రావట్లేదు. ఏ వంశం ఏం పాలన వస్తారండి? వంశపారపర్యం ఏంటది? ఎక్కడి నుంచి వంశపారపర్యం? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 2 అన్నదమ్ములు ఉంటారు. 2 అన్నదమ్ములకి ఎక్కడెక్కడి నుంచో భార్యలు వస్తారు. ఎవరిని చేసుకుంటారో తెలియదు ఈ రోజుల ప్రకారంగా. ఎక్కడ వంశము? అక్కడ 2 వంశాలు ఒకటవుతున్నాయి. వీళ్ళ వంశం ఎక్కడుంది అందులో? అంటే ఇక్కడ తను చెప్పేది కూడా ఎట్లా అంటే ఇంతకు ముందు మా అమ్మ చెప్పేది ఇక్కడ, అందుకని నేను కూడా వంశపారపర్యం అంటే ఏమిటి అంటే ఒకే తల్లికి పుట్టినటువంటి పిల్లలు. ఓకే, ఈ పిల్లలకి ఆడపిల్ల మగపిల్ల పుడితే వారి పాపని వీరి బాబుకి చేసుకోవటం, ఇది వంశపారపర్యం. ఎక్కడో పుట్టిన వాళ్ళని చేసుకొచ్చి వంశపారపర్యం అంటే అవ్వదు. నా చెట్టు, నేను నా కొడుకు పుట్టాను, మా నాన్నకే ఉన్నాను, మా అమ్మకే ఉన్నాను, వారెవరైతే నాకేంటంటే అమ్మాయి ఎవరి నుంచి వచ్చారు? వేరే దేశం నుంచో లేదా వేరే రాష్ట్రం నుంచో ఎవరికో కన్నా అమ్మాయిని, ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు చేసుకుంటే నీ వంశం ఎలా అవుతుంది? అది వంశం అనేది 2 తరపు నుంచి, కానీ ఒక తరపు నుంచి ఉండదు. అబ్బాయికి ఒకరికే చూడకూడదు వంశం అనేది. 7 తరాలు పెళ్లిళ్ళలో చూస్తారు. అందుకోసమే వంశం అనేది ఒకరికి రాదు. వంశపారపర్యం అంటే ఎట్లా? మీ తాతగారు 1000 మందికి భోజనాలు పెట్టాడు, మరి నువ్వెందుకు పెట్టట్లో వంశపారపర్యం అని? మీ తాతగారికి 1000 ఎకరాల పొలమే ఉంది, మరి నీకెందుకు 4000 ఎకరాలు? ఎక్కడుంది వంశపారపర్యం? మున్సిపాలిటీలో పనిచేసేవారు మీ తాతగారు, మరి ఇప్పుడు నువ్వెందుకు జమీందారిగా ఉంటున్నావు? ఎక్కడుంది వంశపారపర్యం? ఏది మరి వంశపారపర్యం? అవి కూడా ఉండాలి కదా. పోనీ ఒక 50 లక్షల రూపాయలు ఎక్కడ దాకా ఎందుకు? ఒక 50 లక్షల రూపాయలు మీ తాతగారు ఇవ్వాలి, అప్పు ఇవ్వాలి, మరి నువ్వు ఇస్తావా? అది కూడా వంశపారపర్యమేగా. మరి ఏది అంటే ఇది ఒక వ్యాపారం అనుకోవచ్చు. ఖచ్చితంగా పబ్లిసిటీ కోసం, వ్యాపారం కోసం, అక్కడ డెవలప్ చేసుకోవడం కోసం. ఎందుకంటే జనాలందరూ కూడా తన ఒంటి మీద అమ్మవారు ఉన్నారు ఖచ్చితంగా చెప్తున్నారని నమ్ముతున్నారు. ఒకవేళ అమ్మవారు ఒంటి మీదకి వస్తే ఎలా ఉంటది అంటారు? ఏంటి ఎప్పుడైనా సరే
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉమ్, ఏ అమ్మవారైనా ఉమ్, ఏ అయ్యవారైనా ఉమ్, మతాలతో అతీతం. అవును. అయితే ఏ అమ్మవారైనా ఏ వారైనా ఉమ్, ఏం చెప్తారు? ఉమ్, లోక కళ్యాణార్థం కోసం చేయమని చెప్తారు. అవును. ఎవరైనా సరే నరబలి ఇవ్వండి, జంతు బలి ఇవ్వండి అని చెప్పరు. ఉమ్, ముఖ్యంగా ఉమ్, జంతు బలి కన్నా గుమ్మడికాయ ఒకటి బలి ఇస్తే 100 మేకలు ఇచ్చినటువంటి పుణ్యం వస్తుంది. ఉమ్, జంతువుల్ని బలి ఇస్తే అది పాపం వస్తుంది. ఎక్కడ ఉంది మరి ఇక్కడ మీరు చేసేది? ఇక్కడ ఉంది, లేదు కదా. అదొకటి. రెండోది వచ్చేసి ఏ అమ్మవారు కూడా బలి కోరుకోదు. ఉమ్, శాంతంగా ఉండేందుకు కుంకుమ ఇస్తే సరిపోతుంది. కళ్ళు, కుంకుమ. కళ్ళు అంటే కూడా తప్పుగా అనుకుంటారు, చెట్టు నుంచి వచ్చేటువంటి క్రియ అది. కళ్ళులో కొన్ని రకాలైనటువంటి క్రియలు ఉంటాయి, కొన్ని రకాల శక్తులు ఉంటాయి కళ్ళులో. ఉమ్, అందులో సూర్యచంద్రులు దాగుంటారు. అందుకని కళ్ళు తాగడం ద్వారా అమ్మవారు శాంతిస్తారు. నిమ్మకాయలు అలాంటి చేస్తే అమ్మవారు శాంతిస్తారు. చలువ చేస్తున్నాము అంటారు. రాగి జావా ఇలా కొన్ని ఉంటాయి, అవును. అది చేస్తే సరిపోతుంది. అంతేగాని మేకలను తీసుకుపోయి ఇచ్చేస్తాను, మా తాతగారు ఇచ్చేవారు, మా నాన్నగారు ఇచ్చేవారు వంశపారపర్యంగా, అవన్నీ వంశాల పేర్లు చెప్పుకోవడం తప్పితే ఉమ్, ఏమీ లేదు. వంశం అనేది ఇట్లా ఉండదు, అదే అంటున్నాను. అలాంటివి లేదు. వాళ్ళ తాతగారు 50 లక్షలు అప్పు ఉన్నాడు, అది ఇవ్వమనండి వంశం అయితే. అప్పు తీర్పుకుంటే వంశపారంపర్యం మరి అంతే కదండి. వాళ్ళ తాతగారు చనిపోయిన తర్వాత నాకు సంబంధం లేదు అంటారు, ఆస్తి అయితే మాత్రం కావాలి, అది వంశమా? మళ్ళీ కోర్టులో కూడా వెళ్తారు వీళ్ళు, నాకు భాగం ఉంది, నాకు భాగం ఉందని. అలానే వీరు చేసుకునే దానికి ఒక బిజినెస్ పరంగా ఎంచుకుంటున్నారు, దాని ప్రకారంగానే ఉంటుంది. ఇకపోతే అమ్మవారు ఎవరు ఒంటి మీద కన్నా రావాలి అంటే అమ్మవారు కరెక్ట్ గా 90 సెకండ్లు మాత్రమే ఉంటుంది. 90 సెకండ్లు మాత్రమే. ఇంకా బాగా ఇమ్యూనిటీ ఉంది, ఆ శక్తి బాగా ఉంది వీరిలో, ఇంకా బాగా ఉపాసన చేయగలుగుతారు అనుకుంటే 150 సెకండ్లు ఉంటుంది. 2.5 నిమిషం అంతే. అంతే. ఒక గడియ, విఘడియ, గడియలు అంటారు అంతే. గడియ అంటే 21 నిమిషం, 21 సెకండ్, 21 సెకండ్ ఒక గడియ అంతే. ఇన్నే నిమిషాలు ఉంటది. 90 సెకండ్ల 150 సెకండ్ల. మానవులకైతే అంతే ఉంటది. ఏ అమ్మవారైనా ఏ స్వామివారైనా అంతే ఉంటారు. వారు వచ్చిపోయినటువంటి విధానం, ఆ ఒక వైబ్రేషన్స్ అయితే మరొక 2 నిమిషాలు వస్తాయి. ఆ తర్వాత చెప్పేదంతా కూడా వాక్, అంతేకాని వీరి ఒక విధానం, వీరి ఆలోచన తీసుకుపోయి ఏ ఒరిస్సాలోనో, బీహార్లోనో, పంజాబ్లోనో పెట్టండి, అక్కడ ఎందుకు చెప్పదు? అక్కడ ఎందుకు చెప్పదు అమ్మవారు? ఇక్కడ అమ్మవారు, అక్కడ అమ్మవారు ఒకటి. ప్రపంచం అంతా ఒకటే అన్నప్పుడు, సూర్యచంద్రులు ఒకటే అన్నప్పుడు మరి అమ్మవారు కూడా ఒకటే ఉండాలిగా, ప్రపంచం అంతా పాలించాలిగా. దుబాయ్లో జరిగేది ఏముంది చెప్పమానండి? ఎందుకు ఉజ్జయిని అమ్మవారు హైదరాబాద్ గురించో తెలంగాణ గురించో మాట్లాడతారు? ఆవిడ తెలంగాణ అమ్మవారా? అక్కడ వరకే అమ్మవారు ఆవిడే, ఇంకెక్కడా కాదా? మన రాష్ట్రం గురించి, మన తెలంగాణ గురించి అదే, ఇంకెక్కడ అమ్మవారు కాదా ఆవిడే? మరి లోక కళ్యాణార్థం కోసం అమ్మవారికి ఎక్కడ పూజించినా మంచిది అని చెబుతారు. అంటే విజయవాడ కనకదుర్గ పూజిస్తే ఆంధ్ర వరకేనా? అంటే తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు పూజిస్తే వాళ్ళకి ఫలితం ఉండదా? ఖచ్చితంగా ఉంటది. మరి ఉన్నప్పుడు అమ్మవారంతా ఒకటే అయినప్పుడు, ప్రపంచం అంతా ఒకటే అయినప్పుడు మరి గుజరాత్లో ఏం జరుగుతుంది ఎందుకు చెప్పలేదు? మరి మన ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, దాదాపు ఎంతో మంది చనిపోయారు. మన అక్కడ మనకి మొన్న మెడిసిన్ దాంట్లో ఫైర్ అయింది, మరి ఎందుకు మరి 1 ఇయర్ బ్యాక్ ఎందుకు చెప్పలేదు? మనకి ఇట్లా వరదలు వస్తున్నాయి, వైరస్లు వస్తున్నాయి, మరి ఎందుకు కాపాడలేకపోతుంది? 1 ఇయర్ బ్యాక్ ఒక మాట అయితే చెప్పడం జరిగింది, ప్రభుత్వం చర్యలు చేపట్టి కూడా వాళ్ళు ఖచ్చితంగా దీని మీద బాధ్యత తీసుకొని అమ్మవారికి మాత్రము 5 వారాల పాటు కళ్ళు సాగా, బెల్లం సాగా పొయ్యాలి అని చెప్పింది. పోయినట్టయితే విపత్తులు ఎదుర్కొంటారు అని చెప్పింది. అయితే ఇక్కడ ఒకటి విషయం, కళ్ళు సాక పోయటం అనేది నేను చెప్తున్నా కదా, అమ్మవారికి అలాంటివి ఉండవు, అలాంటి కోరికలు ఉండవు. ఒకటి. రెండోది, అమ్మవారు కావాలి అంటే చెట్టు ఎక్కువ తాగొస్తారు, మనం ఎవరు పోయడానికి? మనము మన ఇష్టరూపంగా ఇస్తామంతే. ఆవిడ అడగరు, నాకు ఆత్మ సంతృప్తిగా ఉండాలి, నాకు మంచిగా అవ్వాలని చెప్పి మనం ఇష్టంతో ఇస్తాము, అంతేగాని ఆవిడ ఎవరు అడగరు. కళ్ళు సాకపోయింది, నాకు 100 కిలోలు బంగారం కావాలి అంటే తీసుకెళ్తారా అండి? ఎక్కడెక్కడ బంగారం తీసుకెళ్ళిస్తారు? అది కాదు కదా. అమ్మవారు ఎవరిని ఏం అడగరు, ఆవిడ ఎలా ఉండాలో అలా ఉంటారు. అసలు ఒకరిని అడిగేటువంటి విషయంగా వస్తే అమ్మవారు ఎలా అవుతారు? ఆవిడకి శక్తి ఎలా ఉన్నట్టప్పుడు? ఆవిడకి కావాల్సింది ఆవిడ తెచ్చుకోగలుగుతుంది కదా, అంతేనా? మీరు ఆలోచించండి ఒకసారి. ఆలోచిస్తున్నాను. కాకపోతే ఏంటంటే మరి రంగం గురించి ఏమండి, ఎంతో మందిని ఒడ్డుని చేర్చినటువంటి ఆవిడే చెరువుని వీదలేదా? మీరు ఆలోచించండి. ఇప్పుడు అబద్ధం అని మీరు చెప్తున్నారు, నేను వింటున్నాను. బయటికి ఇక్కడ వాస్తవం మీరు చెప్పండి. కొడతారేమో ఈ నమ్మి వాళ్ళంతా అని కొట్టే అంత ఏముంది ఇక్కడ? ఇప్పుడు కొట్టుకునేంత ఏముంది? ఎవరి నమ్మకం వారిది.
ఇప్పుడు కొన్ని మతాల వాళ్ళు ఏది అట్టి పండిస్తేనే పిల్లలు పుడతారని చెప్తున్నారు. ఎంతమందిని కొట్టారు? ఎవరి మతానికి సంబంధించినటువంటి పబ్లిసిటీ వారు చేసుకుంటారు. ఇది మనము సనాతన ధర్మంలో ఉండేటువంటి విషయం. ఎంతో మంది మూర్ఖంగా నమ్ముతూ, ఎంతో మంది బలైతూ, ఎన్నో రకాల ఆస్తులు అమ్ముకొని కూడా చేయించిన వారు ఉన్నారు. వారందరికీ కూడా కొంచెం చైతన్యం అనేది రావాలి కదా. ఇప్పుడు మనం ఏమి కాంట్రవర్సీ చేయడానికో, అక్కడ ఏదో జరుగుతుంది నేనేదో వేరే విధంగా మాట్లాడడానికి కాదు కదా. అక్కడ జరిగేది ఎంతవరకు మనం నమ్మాలి, ఎంతవరకు మనం చేయాలనేది ఉంటది. మన సాంప్రదాయ ప్రకారంగా మన ఇష్టదైవానికి ఎలా పోల్చుకోవాలి, ఎలా పూజించాలి మా పెద్దలు మాకు చెప్పున్నారు. ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నైట్ మనకేమి కోటీశ్వరులు అవ్వలేము, కష్టపడితేనే అవుతుంది. అమ్మవారికి పూజిస్తాను ఆకలి తీర్చుకోండి అంటే ఎవడో ఒకటి వచ్చి ఇవ్వాల్సిందే, లేదా వండి తినాల్సిందే. అంటే ఒకవేళ ఎప్పుడు చెప్పిన మాటలు నమ్మొచ్చు అంటారు? ఒంటి మీదకి అమ్మవారు వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పే మాటలు, ఎలాంటి మాటలు నమ్మొచ్చు అంటారు? ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, జనారణ్యం ఉన్నప్పుడు అమ్మవారు రారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, జనారణ్యం ఉన్నప్పుడు అమ్మవారు రారు. ఏ అమ్మవారైనా సరే రారు, ముఖ్యమైనటువంటి విషయం. రెండోది, అమ్మవారు కనుక వారికి వచ్చింది అంటే ఏదైనా ప్రశాంతంగా ఉన్న దగ్గర, చెరువులు వాగులు ఉన్న దగ్గర, లేదా ఆలయంలో ఉన్న దగ్గర, పూజా మందిరంలో ఉన్నప్పుడు, పీట ఎత్తుకున్నప్పుడు, ఆ పీటను తాల్చుకున్నప్పుడు, మనకి పటం వేసుకున్నప్పుడు, అక్కడ నిష్టగా కూర్చున్నప్పుడు, నాన్ వెజ్ భుజించకుండా ఇంకా మనం కొలుచుకున్నప్పుడు అమ్మవారిని వారి యొక్క కొన్ని మూల మంత్రాలు ఉంటాయి. ఆ మూల మంత్రాలు వాళ్ళ గురువు గారు ఉపదేశం చేయాలి. అవి చేసినప్పుడు కొన్ని రకాల యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రాలు వీరు పెట్టుకున్నప్పుడు అమ్మవారు వస్తారు. అమ్మవారు ఒకరే కాదు, ఎవరైనా సరే రావాలి అంటే ప్రశాంతంగా ఒక రూమ్ లో కూర్చొని చేసుకుంటేనే వస్తారు. అంటే ఇప్పుడు బోనాల పండుగప్పుడు చాలా మంది కూడా బోనాలు ఎత్తుతూ ఉంటారు గురువు గారు. ఆ బోనాలు ఎత్తినప్పుడు కూడా ఆ డప్పుల మేళాలతోటి కూడా వెళ్తున్నప్పుడు ఎవరికైనా పక్కన వాళ్ళకు కూడా ఒంటి మీదకి అమ్మవారు వచ్చారని చెప్పేసి ఊగిపోతూ ఉంటారు. అది నమ్మొచ్చు అంటారా? కరెక్ట్ మీరు అన్నది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు బ్లాక్ కలర్ అనేది మీ యొక్క అంటే మీ యొక్క ఫేస్ కావచ్చు, మీ కలర్ కావచ్చు, బ్లాక్ కలర్ అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మీకు బాగుందండి బ్లాక్ కలర్ అని చెప్పొచ్చు. మీరు వైట్ కలర్ వేస్తే లేదండి మీకు సెట్ అవ్వలేదని చెప్తారు. అలానే ఇక్కడ వచ్చే అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేరే రాష్ట్రం వెళ్ళి అక్కడ మేళాలకి, అక్కడ చప్పట్లకి రమ్మనండి. కర్ణాటకలో కొన్ని రకాలు చేస్తారు, కథకెళ్ళి అని, లేదా అక్కడ వేరే వేరే విద్యలు ఉంటాయి. వాళ్ళు వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రంలో అమ్మవారిని రప్పించుకోమని చెప్పండి, రారు. ఎందుకు రారు మరి? వారు కొన్ని రకాల మాధ్యమాలకి, కొన్ని రకాల అలవాట్లకి వాళ్ళ మైండ్ సెట్ అనుగుణంగా ఉంటుంది. మీరు కొన్ని రకాల ఫుడ్లే తినగలుగుతారు. మీరు నార్త్ తో సౌత్ తో వెళ్ళండి, మనం తినలేం. వాళ్ళు మన ముందు కూర్చొని అలా తినేసి వెళ్ళిపోతారు. వేరే దేశాల్లో ఉన్నవారు కొన్నిటికి అలవాటు పడతారా? అమ్మవారు కాదండి, అమ్మవారు వచ్చింది అనుకునేటువంటి మానవులు. అంటే వాళ్ళకి రానట్టేనా మరి? నాకు ఇక్కడ క్లారిటీ రానట్టు కాదండి, ఇక్కడ మీకు అర్థం కావట్లా. అమ్మవారి యొక్క ఏమిటంటే అది అమ్మవారి యొక్క ఉపగ్రహం అనేది మనకి ఎట్లా ఉంటుందో వైబ్రేషన్స్ మనలో మనకి బాగా నచ్చింది అనుకోండి, మనం ఎలా అయితే దానికి రియాక్ట్ అవుతామో ఆ హార్మోన్స్ రియాక్ట్ అవుతాయి. ఒక మ్యూజిక్ విన్నా, లేదా నచ్చిన ఫుడ్ ఉన్నా మనకి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అమ్మవారు మనకి బాగా ఇష్టం. ఆ అమ్మవారి యొక్క స్వరూపం చూస్తుంటే మనకి తెలియనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. ఆ మ్యూజిక్ విన్నప్పుడు కావచ్చు, ఆ తప్పెట్లు విన్నప్పుడు కావచ్చు, ఆ ఒక కొలను వేసినప్పుడు కావచ్చు, లేకపోతే బొగ్గులు తీసేటువంటి ఆ హోంగుండం తాల్చినప్పుడు కావచ్చు, బోనం ఎత్తుకున్నప్పుడు కావచ్చు, మనకి తెలియనట్టు ఒక వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ కి మనకు తెలియకుండా బ్లూస్ పంప్ వచ్చేసి మనము ఆ లోపల ఆందోళన ఎక్కువగా ఇదైపోయేసి మనము అమ్మవారు వచ్చారు అనే ఒక రూపంలో మనం ఉంటాం. దానికి సైంటిఫిక్ గా ఏంటంటే నిమ్మకాయలు. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, బీపీ డౌన్ కానీ, బీపీ హైక్ కానీ, షుగర్ డౌన్ కానీ, షుగర్ హైక్ కానీ వస్తే మనకి ఇంజెక్షన్స్ ఇస్తా ఉంటారు కొన్ని. అలానే ఈ నిమ్మకాయలు కూడా సైంటిఫిక్ గా కూడా తీసుకుంటే నిమ్మకాయలు పిండించడం అనేది ఇవ్వడం ద్వారా మనకి లోపల ఆ ఒక వైబ్రేషన్స్ అనేది, హార్మోన్స్ అనేది సెట్ అవుతాయి. అంతేగాని అమ్మవారు వచ్చింది నిమ్మకాయ నోట్లో పిండేస్తే పోతుంది. అమ్మవారు పవిత్ర రూపంగా ఉంటారు. వారు జనాలు ఉన్నప్పుడు రారు. జనాలు అనేకం ఉన్నప్పుడు ఆవిడ వచ్చేసి ఇది కాదు. మరొకటి ఇది ఓకేనా? అయితే కర్ణాటకలో లేకపోతే తమిళనాడులోనో లేకపోతే ఇంకొక రాష్ట్రంలో వారి వైబ్రేషన్స్ వచ్చేటువంటి మ్యూజిక్ మాధ్యాలు అనేది వేరే వేరే ఉంటాయి. అక్కడ ఉండేటువంటి మాధ్యాలకి అక్కడ వారు అలవాటు పడి ఉంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది, మనకి
మనకి చూసుకుంటే కలకత్తాలో అమ్మ కాళీమాత ఉంటది, అక్కడ మాధ్యాలు వేరే ఉంటాయి. మనకి కేరళలో చూసుకుంటే వాళ్ళ మాధ్యాలు వేరే ఉంటాయి. వాళ్ళు మోగించినప్పుడు ఎందుకు మన వాళ్ళకి రారు? ఎందుకు రారండి మన వాళ్ళకి? ఆ మాధ్యాలకు వీళ్ళ మైండ్ సెట్ అలవాటు పడి ఉండదు. అలా ఆ మాధ్యాల్లో వీరికి బ్లూస్ బంప్స్ వచ్చేసి వాళ్ళకి ఆ హార్ట్ లో అనేది ఆ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు వీరికి డాన్స్ వేయాలి, అలా చిందులు వేయాలి, ఆ మైండ్ సెట్ అలా చెప్తుంది వీరికి. అంతేగాని అమ్మవారి రూపం కాదు, అమ్మవారి జనాల్లో రారు. ఇది మాత్రం పర్టికులర్ గా అసలు మానవుల ఒంటి మీదకే అసలు అమ్మవారు అనేది రాదు. ఎందుకంటే వాళ్ళు కేవలం భావోద్వేగానికి గురవుతారు కాబట్టి వచ్చారు అనే ఒక అపోహతోటి ఉంటారు. కానీ ఎవరి ఒంటి మీదకి అమ్మవారు రాదు అని అంటారు. ఇది నిజమే అంటారు? నిజమే, కానీ అది ఎలా చెప్తా. మనము ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక కేటగిరీ ఉంటుంది. జెడ్ కేటగిరీ అనో లేకపోతే ఏదో ఒక రకమైన కేటగిరీ ఉండేసి, మిలిటరీ వాళ్ళు కావచ్చు, ఒక రకమైనటువంటి పోలీస్ వ్యవస్థలో కొంచెం పెద్దవారుగా ఉన్నవారు, బాగా విద్యలు నేర్చుకున్న వారు, వారు ఎక్కువగా సామర్థ్యం ఉన్న వారిని సెక్యూరిటీగా పెట్టుకుంటారు. హోమ్ గార్డ్స్ అనో సెక్యూరిటీగానో పెట్టుకుంటారు. ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాగా. ఇంకా బిజినెస్ మ్యాన్స్ విఐపీస్ ఉంటే వారితో పాటు కూడా బాన్సర్స్ ఇలా పెట్టుకుంటారు. అలానే ఇలా మానవులకే అంత రకమైనటువంటి సెక్యూరిటీ ఉన్నప్పుడు ఇక మనల్ని అందరినీ పాలిస్తుంది, ఏ తప్పులున్నా కూడా తీసేస్తుంది అనుకున్నట్టు అమ్మవారికి ఎంతమంది ఉండాలి? ఉంటారు కదా. డైరెక్ట్ గా అమ్మవారి దగ్గరికి మనం యాక్సెస్ లేకుండా వెళ్ళలేము. ఆ యాక్సెస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ యాక్సెస్ ఏంటంటే మనం చేసేటువంటి కర్మలు, క్రియలు, పనులు, వీటినన్నీ లెక్కిస్తారు. మానవ శరీరం ఉన్నంత వరకు ఆ లెక్క అవుతూనే ఉంటుంది. శరీరం విడిచిపెట్టిన తర్వాత అక్కడ అవుతుంది క్యాలిక్యులేషన్ మొత్తం, ప్లస్సా మైనస్సా. అప్పటి వరకు అమ్మవార్లు కావచ్చు, అయ్యవార్లు కావచ్చు రారు. మరొకటి అయితే ఈ అమ్మవార్లు పూనిక, అయ్యవార్లు పూనిక ఫైనలీగా చివరిగా చెప్పాల్సిన మాట ఏంటంటే, ఎవరికైనా వచ్చింది అంటే కనుక అది ఎలాగా అనేది ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనము మరణించిన తర్వాత కొన్ని కోరికలు తీరకపోతే ఆత్మలుగా తిరుగుతారంటారు. కరెక్టే కదా. జీవం ఉన్నది అని మనం గుర్తించేది ఎలా? హార్ట్ బీటింగ్, పల్స్, మరొకటి శ్వాస. ఈ శ్వాస పీల్చుకునేటువంటి ప్రతి ఒక్కటి జీవి, అది జంతువైనా మనిషి అయినా సరే. ఇప్పుడు మనం ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో ఏ కుక్కలు గానో పందులు గానో పుడతారంటారు. అంతే కదా. మనకి కొన్ని రకాల గ్రంథాలు కూడా ఉన్నాయి. అయితే అంటే ఈ కుక్కల పొందులుగా పుట్టినటువంటి వారు కూడా మనుషులతో సమానమేగా. అవి మాట్లాడలేవు అంతే, 4 కాళ్ళు ఉంటాయి అంతే. అంటే ఈ మేకలను కోళ్లను బలిస్తే కూడా అవి ఆత్మలుగా ఉంటాయి కదా. అవి దైవ దూతలుగా మారిపోతాయి. మరణించిన తర్వాత వాటికి ఏం చెయ్యరు వీరు, అంతే కదా. వాటికి కార్యక్రమాలు ఏం చేయరు కదా వీరు. చేయకపోవడం వల్ల వాటి ఒక కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఏమవుతాయి? మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటాయి అవి ఆత్మలుగా. అవి అందరికి గమనించుకోలేరు. కోడిని బలిస్తే మనకు మంచి జరుగుతుంది, మరి కోడి ఆత్మ మన చుట్టూ తిరుగుతుంటది. ఈ ఆత్మలన్నీ కూడా అమ్మవారి చుట్టూ ఉంటాయి, అమ్మవారి చుట్టూ ఆవహించి ఉంటాయి. అవి అమ్మవారిని కాపాడుకుంటూ ఉంటాయి. మనము ఈ వైబ్రేషన్స్ అమ్మవారు పూనింది అంటారు చూస్తారా, రాంగుగా ఆ షాడోస్ గా నేనే అమ్మవారిని కక్ష తీర్చుకోవడానికి, ఇది కక్ష చెప్పాలి తెలుగులో, కక్ష తీర్చుకోవడానికి అమ్మవారిని నేను అని చెప్పి వీరికి పూనుతారు. దెయ్యం పట్టింది అంతే. మనం తెలుగులో చెప్పాలంటే దెయ్యం పట్టింది. కాకపోతే నేనే అమ్మవారిని, నేనే అయ్యవారిని. ఒక పిచ్చోడు ఉంటాడు, పిచ్చోడు చెట్టు కింద కూర్చొని మంచి బట్టలు వేస్తే, పిచ్చోడికి మంచి బట్టలు వేయండి, మంచి బట్టలు తెల్లని బట్టలు వేసి చెట్టు కింద కూర్చోబెట్టండి, ఒక మేడి చెట్టు రావి చెట్టు కింద కూర్చోబెడితే ఏం చెప్తాడంటే, అరే ఏదో గురువు గారు ఉన్నారా అని చెప్పి ఒకడు వస్తాడు, నమస్కారం చేస్తాడు. రెండో వాడు వస్తాడు, ఈడోతో నమస్కారం చేస్తాడు, వాడు 10 రూపాయలు డబ్బులు ఇస్తాడు. వీళ్ళిద్దరిని చూసి మూడో వాడు వస్తాడు, ఒక కొబ్బరికాయ కొడతాడు, వాడిని దేవుని చేసేస్తారు. వాడు ఎవడంటే పిచ్చోడు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారో వాడికి తెలియదు, కానీ వాడు దేవుడు అయిపోతాడు. అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న వాతావరణం, వీరు చేసే అలంకరణ, ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఈ బ్లూస్ పంప్స్, మ్యూజిక్, ఈ అన్ని కూడా కలిపేసేటికి అమ్మవారి యొక్క రూపం అనుకుంటాం. వీరికి పూనేది ఆత్మ, దెయ్యం. అమ్మవారు అయితే రారు, అమ్మవారు వచ్చేది లేదు. అమ్మవారు ఎక్కడికి రారు, ఆ గుళ్ళోనే ఉంటారు. ఆ గుళ్ళో కూడా ఉండరు, ఆవిడ పైనే ఉంటారు. అంటే ఆనాటి నుంచి కూడా ఒకటి వింటున్నాం కదా గురువు గారు, ఎందుకంటే అమ్మవారు పూని అమ్మవారే చెప్తుంది ఇలాంటి మాటలు, అదే అక్కడికే వస్తుంది, పలికిస్తుంది, ఏం జరగబోతుంది అనేది కూడా చెప్తాది. అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మీరున్నారండి, ఒక 4 వ్యక్తులు మీరు నమ్ముతారు, 4 వ్యక్తులు మిమ్మల్ని మోసం చేశారు.
ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేశారు. మిమ్మల్ని మోసం చేసిన అన్నప్పుడు అవకాశం దొరికింది మీకు, మీరు ఏం చేస్తారు? ఎవరిని ఎలా కక్ష తీర్చుకోవాలో కొంచెమైనా మీరు ప్రయత్నం చేస్తారుగా. నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఏదో విధంగా వీళ్ళకి కక్ష తీర్చుకోవాలి, పిచ్చోడం చేయాలి. కక్ష తీర్చుకోవడం కాదు, పిచ్చోడం చేయాలి. ఆ పిచ్చోడం చేయడంలో అమ్మవారిని నేనే అని ఆత్మ దూరి చెప్తుంది, నేనే అమ్మవారిని, నాకు ఇది కావాలి, నాకు ఇది చేస్తా అని చెప్తుంది. మన వాళ్ళు ఏంటంటే తెలియదు కదా. ఇప్పుడు మన వాళ్ళు దేవుళ్ళు, మానవులు అంటే దేవుళ్లే కదా, దేవతను కూడా సృష్టించేటువంటి వాళ్ళే కదా మానవులు. కాబట్టి వీళ్ళు ఏంటంటే నిజమేనే అమ్మవారు గుళ్ళో వచ్చింది కదా, అమ్మవారి పూని ఉంటారు, అమ్మవారి వచ్చి ఉంటారు, ఆమెకు ఏదో కావాలంట, తల్లి శాంతి పలికమ్మ, మా అమ్మాయి పెళ్లి కావాలి, మా అబ్బాయి పెళ్లి కావాలి, ఆస్తులు రావాలి, విదేశాలకు వెళ్ళాలి, ఇన్ని కోరికలు ఉన్నాయి లోక కళ్యాణార్థం కోసం అని చెప్పి చదువుతున్నప్పుడు మీకు అవకాశం దొరికింది కదా, మీరు ఎలా కక్ష తీర్చుకోవాలి? కట్టప్పలా వెనక నుంచి పొడవాలి. కాబట్టి మీరు నేను అమ్మవారిని, నాకు ఇది చేయండి నేను అది చేస్తా, నాకు ఇది చేయండి నాకు అది చేస్తా అని చెప్పి చెప్తారు. అంటే ఇంకా ఒరిజినల్ గా ఎవరంటి మీద ఇక ఒరిజినల్ దయ్యమే, ఒంటి మీదకైతే అమ్మవారు ఒరిజినల్ దయ్యమే. ఇంకా అమ్మవారు ఇక్కడ అమ్మవార్లు రారండి. మరి ఇన్ని సినిమాలు చూసాం మనము, సినిమాల్లో కూడా దేవుడు చూపించారు, ఎన్నో చేశారు. మరి చిన్నపిల్లల ఒంటి మీద కూడా అమ్మవారు వచ్చి ఇలా ఆహ్వానిస్తున్నట్టుగా కూడా చూపించారు. ఆమె ద్వారా చిన్నపిల్లల ద్వారా కూడా పలికిస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అదే రీతిన బయట కూడా జరుగుతుంది. కొన్ని వారికి నక్షత్రాల బలం ఉంటుంది, కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి అమ్మవారు పూనకం వస్తుంది. అదే నేను అడిగేది, వస్తుంది. కానీ ఆ బహిరంగంగా కాదు, బహిరంగంగా ఏ అమ్మవారు రాదు, మైలు పడతారు, కట్లు పడతాయి. దానికి తెలుగులో చెప్పాలంటే కట్లు పడతాయి. అమ్మవారికి కూడా కట్లు పడతాయి, కట్లు వేసేవారు ఉన్నారు. మానవులు ఎంత ఉంటారంటే ఎన్నో రకాల విద్యలతో ఉంటారు. వీరందరూ కూడా 2 మంత్రాలు చాలు, 2 మంత్రాలతో కట్లు వేయచ్చు ఏ అమ్మవారికైనా సరే. మహంకాళి అమ్మవారు కాదు, ప్రపంచంలో ఏ మూలలు ఉన్నటువంటి అమ్మవారికైనా సరే కట్లు వేయొచ్చు. ఆ కట్లు వేసిన తర్వాత శాంతి ఉండదు, అక్కడ అశాంతే ఉంటుంది, అన్ని అరాష్ట్రాలు జరుగుతాయి, అన్ని కూడా విచిత్రమైనటువంటి వారి జరుగుతాయి. అంటే అందుకొని అమ్మవారు మనల్ని కాపాడాలి కాబట్టి ఎక్కడో ఉండి దీవిస్తారు. ఆ వెలుగుతోనే మనం బ్రతుకుతూ ఉంటాం, జీవనాధారం సాగిస్తూ ఉంటాం. ఆ ఒక పేర్లు చెప్పి ఈ యొక్క చెడు కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేసేది అమ్మవారి పేరు చెప్పి వచ్చేటువంటి దెయ్యాలు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్, దాన్ని మనకి ఒకటి చెప్తా, దెయ్యాలని కాకుండా దైవ దూతలు అంటారు. అమ్మవారి చుట్టూ ఉంటారు కాబట్టి దైవదూతలు అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. కొన్ని నక్షత్రాల వాళ్ళకు మాత్రమే అలా అమ్మవారు అనేది కటాక్షిస్తారు అని చెప్పారు. ఆ నక్షత్రాల్లో ఇప్పుడు రంగం చెప్పబోయే ఆమె కూడా ఉందేమో, అందుకే తన నోటింట పలికిస్తలేదు. నేను మీరు పూర్తిగా విన్నట్టున్నారు, బహిరంగంగా అమ్మవారు రాదు, ఇది మీరు విన్నట్టున్నారు. ఓకే, బహిరంగంగా అమ్మవారు రారు. అమ్మవారి కుండల మీద నాట్యాలు చేయడం అట్లాంటి ఏం చెయ్యరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవార్లు ఎవరు కూడా భూమాత అంటే ఇష్టం, నాట్యం చేయరు. నాట్యం చేస్తే ఎక్కడ చేస్తారు తెలుసా? మేఘాల్లో చేస్తారు. ఎందుకు అంటే భూమికి ఆకాశానికి మధ్యన ఉంటుంది కాబట్టి. శివుడికి ఇట్లా మేఘాల్లో చేస్తున్నారు. ఎవరైనా నాట్యం చేశారు అంటే నటరాజ స్వామితో సైతం కూడా మేఘాల్లోనే చేస్తారు. మేఘాల్లో చేస్తే ఆ సౌండ్ వైబ్రేషన్ కి లోక కళ్యాణం జరుగుతుంది. భూమి మీద చేయరు, తల్లి మీద ఎవరు కాలు పెట్టరు. ఓకేనా? అదైతే నిజమే. అయితే కానీ ఈ సంవత్సరం మరి ఏం జరగబోతుందంటారు భవిష్యవాణి రంగం? పోయిన సంవత్సరం ఏం జరిగిందో దానికి భిన్నంగా జరుగుతుంది. ఏది ఆగదు, ఏది ఆగదు. ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు, డేట్లను ఆపలేరు, పోయేది ఆపలేరు, నా ఏజ్ తగ్గించలేరు. మీకు తెలిసినంత వరకు ఏం జరగబోతుందంటారు రాబోయే సంవత్సరం? అంటే ఏ విషయం గురించి అడుగుతున్నారు మీరు? పర్టికులర్ పలానా విషయం అంటే మొన్నటి దాకానైతే పోయిన సంవత్సరం మరి రంగంలో తను చెప్పినట్టుగానే విపత్తులు ఎదుర్కొంటారు అని చెప్పారు కదా, అందుకే ప్రభుత్వం పట్టించుకోలేదేమో, అమ్మవారిను చల్లజంపు చేయలేదేమో, అందుకే ఈ విపత్తులన్నీ చూసామేమో అని ఒక ఇదిలో కూడా చాలా మంది నమ్ముతూ ఉన్నారు. అంటే అక్కడ రంగం చెప్పేది నిజమే అనుకుంటున్నారు, అలాంటి విపత్తులు ఎదుర్కొన్నారు అనుకుంటున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా మరి రాష్ట్రం గాని దేశం గాని ఏదైనా సవాళ్ళు ఎదుర్కోబోతుందా? మళ్ళీ ఇలాంటి విపత్తులను ఎదుర్కోబోతుందా, లేకపోతే ఎలా ఉండబోతుందా? ఎందుకంటే ఇప్పుడు ఆ రంగం అనేది పబ్లిసిటీ కోసమే అన్నారు, జగన్ నాటకం అనే రీతిలో చెప్పేశారు మీరు. మరి ఇప్పుడు జరగబోయే మీ దృష్టి ప్రకారం ఏం జరగబోతుందంటారు? మీరు గమనించుకోవాలి, ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది రాశారు, వాళ్ళందరినీ పక్కన పెడదాం. అయితే ఇక్కడ ఒకటి చిన్న పాయింట్ వినండి. ఋతువులు ఉంటాయి, ఋతువులు మీకు ఐడియా ఉంది కదా, శీతాకాలం, వానాకాలం, ఎండాకాలం, ఇలా ఋతువులు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మనకి కొన్ని మాసాలు రాగానే
ఎండాకాలం వచ్చింది, శీతాకాలం వచ్చింది, వానాకాలం వర్షాకాలం వచ్చిందని చెప్తారు. అయితే అలానే వర్షం పడక ముందు మనకి శాస్త్రజ్ఞులు సైన్సిస్టులు ఉన్నారు ఈ రోజున. వారం రోజులు ముందుగానే మనకి చెప్తారు. అంటే ఇప్పుడు వీరంతా దేవుడి కింద లెక్క ఇప్పుడు మనకి, అంతే కదా. ఒక వారం నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి మనకు వర్షం పడేటట్టుంది, కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి, పలాని వర్షం పడుతుంది, పలాని తుఫాను పడుతుంది, వాయుగుండం పడుతుంది, ఋతుపవనాలు వస్తున్నాయి, ఇలా ముందుగానే మనకు చెప్తారు కదా. ఆ చెప్పినప్పుడు వాళ్ళు కూడా దేవుళ్లే కదా, దేవుళ్లే కదా, అంతే కదా, దేవుళ్లే కదా వాళ్ళు కూడా. ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ మన థింగ్స్, మన ఆలోచన, మన గ్రంథాలు మన చెప్పే నాలెడ్జ్ మనం ముందుగానే పసిగట్టేటువంటి విధానం. ఆ రోజుల్లో ఈ స్ట్రెస్ ఫీలు ఆలోచన విధానం లేదు కాబట్టి శ్రీ విరాట్పూర్లో వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారు, ఇంకా కొంతమంది చాలా మంది కూడా కలియుగాంతం కూడా జరిగేటివి ముందుగానే చెప్పున్నారు. అవన్నీ జరగవచ్చు, జరగకపోవచ్చు, అవి వీరు వేసుకునేటువంటి అంచనా ప్రకారం మాత్రమే. ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా చెప్పొచ్చు, గ్రహాలు అనుకూలత, గ్రహాల అననుకూలత ప్రకారంగా మనం చెప్పొచ్చు. అవి ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం పాలిటిక్స్ని తీసుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇటు పక్కన అయితే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు ఇలా ఉన్నారు, ఇటు పక్క బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, సమ్ పార్టీస్లో ఉన్నారు. ఈ రోజున్న గ్రహస్థితి ప్రకారంగా రానున్నటువంటి కాలం గురించి వారి పక్కన ఉన్నటువంటి పర్సన్స్ ప్రకారంగా వారి అదృష్టం కూడా వారికి ఉంటుంది. వారి భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వారి పిఏ కావచ్చు, వారి అదృష్టం కూడా ఉంటుంది. మనం ఇప్పుడు చెప్తాం, చెప్పిన తర్వాత ఒక 3 మాసాల తర్వాత వారి దాంట్లో ఏదో కారు అమ్మేయటమా, కొత్త కారు కొనుక్కొచ్చుకోవడమా, వాస్తుని మార్చుకోవడమా, లేదా ఏదైనా హోమం చేయించుకోవడమా, లేకపోతే ఏదైనా పిఏల్ని మార్చుకోవడమా జరుగుతుందనుకో, వాళ్ళకి పాజిటివిటీ ఎక్కువైపోద్ది. వాళ్ళ దరిద్రం తక్కువైంది కానీ వాళ్ళ పాజిటివిటీ ఎక్కువైపోద్ది. ఎక్కువైనప్పుడు మనం చెప్పిన ప్రెడిక్షన్ ఏమైందంటే అది అటు ఇటు అయిపోద్ది. ఈ రోజున గ్రహస్థితి వేరు, 3 మాసాల తర్వాత వాళ్ళలో మార్పు వచ్చింది అనుకోండి, వాళ్ళ గ్రహస్థితి మారదు, కానీ పక్కన ఉన్నటువంటి వాటి కూడా చూసుకోవాలి. అంటే జాతక రీత్యా మాత్రము మనము ఉగాది నుంచి మొదలు పెట్టుకోవాలి సంవత్సరం కాబట్టి, ఆ రోజు పంచాంగం ప్రకారం లేదు లేదు, అది కూడా కరెక్ట్ కాదు. ఉగాదికి అనేది మనకేంటంటే ఆనువాయితీ, ప్రతిరోజు మనకి చూసుకొని చెప్పుకోలేం కాబట్టి ఎవరికి వారు బిజీ లైఫ్ కాబట్టి ఒక రోజు ఎంచుకుంటారు. ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండాలనేది ఒక రోజు, ఓకే ఉగాది ఈ రోజు పెట్టుకుందాం, ఈ రోజు ఏంటంటే మనం సంవత్సరం మొత్తం ఎలా ఉండాలనేది తెలుసుకుందాం అని చెప్పేసి ఒక రోజు ఎంచుకునే దానికి ఉగాది. ఆ లెక్క ప్రకారమే అడిగాను నేను ఇప్పుడు, ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రకారం కూడా వీళ్ళు నమ్ముతున్నది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల తెల్లారే రంగం అనేది ఒకటి నమ్ముకున్నారు కాబట్టి ఆ నుంచే వాళ్ళు ప్రారంభం అవుతారు ఏం జరగబోతుంది అని చెప్పి. సరే, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే, ఈ వీళ్ళతో మనకు అతీతంగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి గ్రహస్థితి, ఆ గ్రహస్థితికి భిన్నంగా అనుకూలంగా ఏది ఉంది అనేది మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఏ రంగం గురించి మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి మీకు వాక్ కావాలనేది ఉంటే గ్రహస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, గ్రహస్థితి ఎలా ఉంది దీని ప్రకారంగా ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటిది కావాలి మీకు? విపత్తులు. ఇప్పుడు విపత్తులు కావాలంటే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా అయితే ఈ యొక్క ఆషాఢ మాసం నుంచి విపత్తులు అయితే రానున్నటువంటి ఆషాఢ మాసం వరకు కూడా వరదలు వచ్చేటువంటి అవకాశం, అలానే ఇళ్ళు పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోయేటువంటి అవకాశాలు, అలానే నిప్పులు వర్షం కురుస్తుందా అనేటువంటి ఎండలు తెలంగాణలో కూడా వచ్చేటువంటి అవకాశాలు, మన ఆషాఢ మాసం వచ్చేటప్పటికి మళ్ళీ 2026 సంవత్సరం ఆషాఢ మాసం వచ్చేటప్పటికి కూడా ఇలాంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఇది ఒకటి ఉంది. మరొకటి ఉంది, ఏ అమ్మవారికి దానాలు ధర్మాలో, ఏ అమ్మవారికి పూజలు చేయకపోవడం వల్ల కాదు, ఇవన్నీ గ్రహస్థితి ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది. రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇవన్నీ రాకుండా అంటే ఎవరికి వాళ్ళు లోక కళ్యాణార్థం కోసం చేయాలి. అందరు నాకే దొరికింది అవకాశం, నాకే పదవులు ఉన్నాయని చెప్పేసి అని గుంజేసుకోకుండా కొంచెం పంచడం కూడా చేస్తే అప్పుడు మంచి జరుగుతుంది, అంతే. అయితే పెద్ద పెద్ద భవనాలన్నీ కూలిపోవడం, కొన్ని కంపెనీస్ అన్ని కూడా లాస్ అయ్యి వెళ్ళిపోవడం, అందులో ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ అంతా కూడా కూలిపడిపోవడం, కొత్త పథకాలు రావడం, మోసగాళ్ళు కొత్త రూపంలో రావడం, ఆన్లైన్ లో మోసగాళ్ళు చేయడం, ఇవన్నీ కూడా అవుతాయి. ఆడపిల్లల అపహరించడం, ఆడపిల్లల్ని ఎక్కువగా అపహరించడం, ఇక పెళ్లిళ్ళకి విలువ లేకపోవటం, పెళ్లి అయినా కూడా పిల్లలు లేకపోవడం, టెస్ట్ బేబీ సెంటర్స్ ఎక్కువైపోవటం, ఇవన్నీ కూడా రానున్న కాలంలో లేదు. తెలంగాణ రాష్ట్రం గురించి అడిగారు కదా, గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఇంకా కూడా ఉగ్రవాదులు ఒక రూపం ఎక్కువగా తాల్చడం, ఇంకా కూడా అయితే మీకు చెప్పిన నిప్పులు వర్షం అంటే బాంబులు,
అది నిప్పుల వర్షం అంటే ఆకాశం నుంచి పడతాయని భయపడారు మళ్ళీ. నిప్పుల వర్షం అంటే ఏంటంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో బాంబులు జరగబోతున్నాయి అని చెప్తున్నారు. అవ్వచ్చు, ఎందుకంటే రాష్ట్రంలో చూసినప్పుడు గ్రహస్థితి అయితే అలా ఉంది. ఏ అమ్మవారు వచ్చే అవసరమో లేకపోతే వాక్ వచ్చేదో గ్రహస్థితి ప్రకారంగానే అక్కడ రంగం కూడా అక్కడ చెప్పడం జరుగుతుందేమో మరి. అది చెప్పలేమండి మనం. వాళ్ళ మైండ్ సెట్ కి వాళ్ళు ఎట్లా చూస్తారో వాళ్ళ ప్రెడిక్షన్ ఏంటో నాకు తెలియదు. అయితే రంగం అనేది ఒక పబ్లిసిటీ కోసమే వాళ్ళ వ్యాపారార్థమే వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. మరొకటి ఏంటంటే చివరిగా నాకు ఇంకొక డౌట్ నేను మర్చిపోతాను గురువు గారు. ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా అమ్మవారు అనేది ఒంటి మీదకి వచ్చిందంటే ఒక అంటే అంతకు మించి 2 నిమిషాలు మాత్రమే, అంతకు మించి అయితే ఉండదు అని చెప్పారు. ఆ తర్వాత ఇంకేదైనా చెప్తున్నారు మాట్లాడుతున్నారంటే అది వాక్కు మాత్రమే అన్నారు. ఈ వాక్కు నిజమే చెప్తారంటారా, నమ్మొచ్చంటారా వాక్కు పరంగా? నాకు గురి చూడటం రాదు. నా చేతిలో 10 రాళ్ళు పెట్టారు, ఒక స్తంభం ఎదురుగా ఉంది, ఓకేనా, దాన్ని కొట్టమని ఇస్తారు. నేను కళ్ళు మూసుకొట్టినా కళ్ళు తెరుచుకొట్టినా ఒక రాయం తగులుతుంది. ఎందుకంటే గంటల తరబడి చెప్పించుకుంటూ అదేనండి. ఒకరి తర్వాత ఒకరు అదే ఇప్పుడు 10 మాటలు చెప్తాను నేను, ఏదో ఒకటి తగిలినా కూడా నేను హైక్ అయిపోతాను. ఓకే, అంతే. ఒక గెస్సింగ్ మీద చెప్తున్నారు అంటారు. ఇప్పుడు నేను ఇన్ని చెప్పాను, ఏదో ఒకటి తగిలినా కూడా మళ్ళీ నా వీడియో 10 సార్లు వేయొచ్చు. గురుగారు చెప్పారు అని. నాకు పబ్లిసిటీ, ఛానల్ పబ్లిసిటీ, బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, కేవలం ఇంతకుమించి ఏం లేదు. కోసం బిజినెస్ కోసమే అంటారు. ఇదైతే జాగ్రత్తగా ఉండాలి. రేపు మాంకాళి అది బోనాల దగ్గర ఎవరండి నేనా? ఎవరు పట్టుకుంటారు నాకు తెలియదు. లేదండి, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాసిద్ధి ఉంది. తెలంగాణ అమ్మవార్లే కాదు, గ్రామ దేవతలకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రకమైనటువంటి పబ్లిసిటీలు చేసుకొని ఈ రంగాలని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి ఎవరండి అంత మూర్ఖంగా ఉన్నారు? ఒకటి ఆలోచించండి, అమ్మవార్లు మాట్లాడతారా? వారు చూస్తారు, ఏ అమ్మవారైనా చూస్తారు. రంగం అయిపోయిన తర్వాత మాత్రం మరి తన దగ్గరికి ఎవరు వెళ్ళడం లేదు, ఎవరు మళ్ళీ చూపించుకోవడం లేదు. అలా చూపించుకున్న వాళ్ళు కూడా ఎవరు బయటకి అయితే అలా అని మీరు అనుకుంటారు, అలానే అనుకుంటారు అంతే. కొన్ని లక్షల రూపాయలు వెళ్ళిపోతున్నాయి వెనక నుంచి. కొంతమందికి బినామీస్. ఇదంతా కూడా బయట జరిగేటువంటి పబ్లిసిటీ తెలియదండి. రంగం ఒకటే కనిపిస్తుంది. వాళ్ళని అడ్డం పెట్టుకుని కొంతమంది బతుకుతూ ఉంటారు. రంగం చెప్పేవాళ్ళు కాకపోవచ్చు, కానీ వాళ్ళని నమ్ముకొని చాలా మంది బతుకుతుంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఎమ్మెల్యే తినేదేమో జనాన్ని పెట్టేదేమో కొన్ని విషయాలు ఎమ్మెల్యే దగ్గర కూడా రావు. ఆ నియోజకవర్గంలో వాళ్ళ కింద చెంచాగాళ్ళు ఉంటారు. నేను ఎమ్మెల్యే తెలుసు, నేను ఆయనతో కాలర్ మీద చేసి ఫోటో దిగానని చెప్పి పేద ప్రజల దగ్గర ఎన్నో లక్షల రూపాయలు గుంజి కూడా మనం చూస్తా ఉన్నాం. నేను చేపిస్తా పనులు, వారితో మనకు సంబంధం లేదు. వారి తరపున నేనున్నాను, నాకు తెలుసు బాగా, నేను ఏదో చేపిస్తా అని చెప్పి కొంతమంది డబ్బు కూడా లాగుతున్నారు. బినామీస్గా కూడా ఉన్నారు. ఇందులో మనకి ప్రముఖులు ఉన్నారు, అందరు రకాలు ఉన్నారు. దీని వెనక చాలా పెద్ద కథలు ఉన్నాయి. అవన్నీ మనకి పబ్లిక్లో మనం మాట్లాడుకోవడానికి లేదు. అందుకని రంగం గురించి అయితే మాత్రం అదంతా కూడా వినేవాళ్ళు వింటారు, విన్న వాళ్ళ ఇష్టం వినదు. రంగం గురించి అయితే నేను వినాలని అయితే అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మరి చూసారు కదా, ఎందుకంటే రంగం అనేది ఒక పబ్లిసిటీ కోసమే. ఎందుకంటే అమ్మవారు ఎవరి ఒంటి మీదకి పోనినా కానీ ఒక మినిమం అంటే మ్యాక్సిమం ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ అయితే ఎవరి ఒంటి మీద ఉండదు. కానీ అక్కడ గంటలు రంగం చెప్తున్నారు అని అంటే కేవలం ఒక గెస్సింగ్ మీద మాత్రమే, ఒక గోలి ఇట్లా రాయేసినట్టుగా మాత్రమే చెప్పడం తప్ప మిగతావి ఏవి కూడా నమ్మే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ రంగం చెప్పడము అనేది అంత ఈజీ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మరి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రంగం మీదే ఆధారపడి ఉంటారు. అది ప్రత్యేకమైన ఒక దినంగా కూడా ప్రకటించి మరి బోనాలు అయిపోయిన తెల్లారే రంగాన్ని అక్కడ నిర్వహించడం కూడా జరుగుతుంది. దాదాపు ఒక గంటన్నర 2 గంటల సేపు కూడా అక్కడ రంగం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం చూడాలి. మరి గతంలో చెప్పినట్టుగా ఇప్పుడు విపత్తులు ఎదురయ్యాయి కదా, అది నిజమే అనుకోవచ్చు. కానీ గతంలో చెప్పినట్టుగా ప్రశాంతత కూడా ఉంటుంది అని చెప్పారు. మరి అదెందుకు జరగలేదు అనే అనుమానాలు కూడా చాలా మంది ప్రజలకు ఉన్నాయి. కానీ ఈ రంగం చెప్పడం అనేది ఎంతవరకు నిజము, ఎంతవరకు అవాస్తవం అనేది మరి అమ్మవారికే తెలియాలి, అమ్మవారే చూసుకోవాలి. మరి ఆ చెప్పే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి అని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. అంతేకాకుండా అందరికీ మంచే జరగాలి. రాబోయే ఈ సంవత్సరము ఎలాంటి విపత్తులు ఎదురైనప్పటికీ కూడా ఆ విపత్తులన్నిటి నుంచి కూడా రాష్ట్రం మరి రాష్ట్రం ఎదిరించి కాపాడి నిలదొక్కుని నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.